మన లాస్ట్ వీడియోలో పొజిషన్ గురించి క్లియర్‌గా నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఓవర్‌ఫ్లో అండ్ జెడ్ ఇండెక్స్ గురించి క్లియర్‌గా నేర్చుకున్నాం మామ. నువ్వు రెడీగా ఉన్నావా మామ? నేను రెడీగా ఉన్నా. మామ, ఓవర్‌ఫ్లో అనేది ఎలిమెంట్‌లో కంటెంట్ ఎక్కువైతే ఏం చేయాలి అని డిసైడ్ చేస్తది మామ. ఒక బాక్స్ సైజ్ ఉంది మామ. ఓకేనా? ఫిక్స్‌డ్‌గా. ఓకేనా? దానిలో కంటెంట్ అనేది ఎక్కువైపోయింది మామ. అప్పుడు ఏమవుతది? అది బయటికి పోతదా? లేకపోతే స్క్రోల్ అవుతదా? లేకపోతే హైడ్ అయిపోతదా? ఈ 3 పాసిబిలిటీస్‌ని కంట్రోల్ చేయడానికే ఈ ఓవర్‌ఫ్లో అనేది ఉంది మామ. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం మామ. ఓకేనా? ఓవర్‌ఫ్లో విజిబుల్ డిఫాల్ట్‌గా బిహేవియర్ మామ ఇది. ఓకేనా? ఓవర్‌ఫ్లో అయినా కూడా అది కనిపిస్తదనమాట. బయటకొచ్చి కనిపిస్తది. ఓకేనా? అది డిఫాల్ట్ బిహేవియర్. దాని డిఫాల్ట్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి విజిబుల్. ఓకేనా? మమ్మ ఓవర్‌ఫ్లోకి సెకండ్ ప్రాపర్టీ వచ్చి సెకండ్ పాసిబిలిటీ వచ్చేసి ఓవర్‌ఫ్లో హిడెన్ అని ఇస్తాం మామ. అంటే ఏంటంటే ఓవర్‌ఫ్లో అయిందంతా హైడ్ అయిపోవాలని చెప్పడానికి ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు హిడెన్ అన్నామనుకో మామ, అది మొత్తం హైడ్ అయిపోతది ఇగ. సింపుల్ ఇది. మామ, ఓవర్‌ఫ్లోకి ఇక లాస్ట్ పాసిబిలిటీ వచ్చేసి స్క్రోల్ మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్. దాని మీనింగ్‌లో అంతా ప్రాపర్టీ వాల్యూలోనే ఉంది కదా! ఓవర్‌ఫ్లో అయింది, స్క్రోల్ అవ్వాలి అని చేయడానికి ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు స్క్రోల్ అని ఇస్తే సరిపోతది మామ. నాకు తెలిసి ఓవర్‌ఫ్లో గురించి విజిబుల్ అంటే ఏంటి, హిడెన్ అంటే ఏంటి, స్క్రోల్ అంటే ఏంటి క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా మామ నేను. ఓకేనా? మమ, జెడ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. ఓకేనా? జెడ్ ఇండెక్స్ అనేది ఎలిమెంట్స్ మీద ఏది పైకి రావాలి, ఏది లోపలికి పోవాలని డిసైడ్ చేయడం కోసము ఈ జెడ్ ఇండెక్స్‌ని వాడతారు మామ. ఓకేనా? ఈ జెడ్ ఇండెక్స్ వర్క్ అవ్వాలి అంటే ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. అదేంటి అంటే పొజిషన్ వాల్యూ ఎప్పుడైనా స్టాటిక్ ఉండకూడదు మామ. స్టాటిక్ ఉన్నదా జెడ్ ఇండెక్స్ వర్క్ అవ్వదు మామ. ఇది అయితే గుర్తుపెట్టుకో మామ. ఓకేనా? ఇది మోడల్ పాపప్స్‌లో, డ్రాప్ డౌన్స్‌లో జెడ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. దానిలో మనం చాలా వాడుతుంటాం దీన్ని. ఓకేనా మామ? మామ, వాట్ డస్ ఓవర్‌ఫ్లో ప్రాపర్టీ డూ ఇన్ సీఎస్ఎస్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఇట్ కంట్రోల్స్ హౌ ఎక్స్‌ట్రా కంటెంట్ ఈస్ హ్యాండిల్డ్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద కంటైనర్ సైజ్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఓవర్‌ఫ్లో అని అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఓవర్‌ఫ్లో ఈస్ విజిబుల్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? మామ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు హిడెన్, ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు స్క్రోల్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? హిడెన్ కట్స్ ద కంటెంట్ బట్ స్క్రోల్ షోస్ ద స్క్రోల్ బార్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? మామ, వెన్ షుడ్ వి యూజ్ ఓవర్‌ఫ్లో ఈక్వల్ టు హాటో అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వెన్ స్క్రోల్ బార్స్ షుడ్ అపియర్ ఓన్లీ ఇఫ్ నీడెడ్ అని క్లియర్‌గా ఆన్సర్ చేయాలి మామ. ఓకేనా? మామ, వాట్ ఈస్ జెడ్ ఇండెక్స్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఇట్ కంట్రోల్స్ స్టాకింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద పొజిషన్డ్ ఎలిమెంట్స్ అని క్లియర్‌గా ఆన్సర్ చెప్పాలి మామ. ఓకేనా? వెన్ డస్ జెడ్ ఇండెక్స్ నాట్ వర్క్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వెన్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ పొజిషన్ వాల్యూ ఆర్ ఎల్స్ ద పొజిషన్ వాల్యూ ఇస్ స్టాటిక్ దెన్ జెడ్ ఇండెక్స్ నెవర్ వర్క్స్ అని క్లియర్‌గా ఆన్సర్ చెప్పాలి మామ. ఓకేనా మామ?